హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 1 వీక్ నుంచి ఇది పానీపూరి ఛాలెంజ్ చేద్దామని మా తల తింటుంది అనమాట. ఈరోజు మధ్యాహ్నం పడుకున్న వాళ్ళని కూడా లేపి ఛాలెంజ్ చేద్దాం అనేసి ఒక్కటే అంటుంది. సరేలే, ఇంకా దాని కోరిక కూడా నెరవేరినట్టు ఉంటుందని పానీపూరి ఛాలెంజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాము. సో ఇప్పుడు పానీపూరీలు అన్ని తెచ్చుకొని పెట్టుకొని ఎవరిది వాళ్ళు కర్రీ, వాటరు, ఈ పానీపూరీలు అన్ని ఎవరిది వాళ్ళు సపరేట్ చేసుకొని కూర్చున్నాం అనమాట. అంతేనా? అందరం ఒక 6 పెట్టుకున్నాం. మరీ ఎక్కువ అంటే తినలేరు అని చెప్పేసి వీడు కూడా పార్టిసిపేట్ చేస్తాను. మధ్యలో వీడు కూడా జాయిన్ అయినాడు. వీడిని కూడా ఏదో అట్లా పెట్టినాం వాడు సాటిస్ఫై అవ్వడానికి. స్టార్ట్ చేద్దామా? నేను కౌంట్ చేస్తాను 1 2 3 అన్నప్పుడు. మళ్ళీ ఇంతకు పెట్టేంది ఏం చెప్పలే, పెట్టేయండి. ఛాలెంజ్ అని కూర్చున్నారు. విన్ అయిన వాళ్ళకి ఏంటిది? ఓకే, రైట్ రైట్ ఇస్తా. బాబాయ్ ఎందుకు ఇస్తాడు? పర్లేదు, ఓకే, వీడే విన్ అవుతాడంట. ఏం కావాలంటే నాకు గోల్డ్ చైన్, డైమండ్ నెక్లెస్ అంటే మేము ఇయ్యలేం. మరి అట్లయితే సింపుల్ గా చెప్పాలి. డ్రెస్ నువ్వు ఒకవేళ నేను విన్ అయినా అనుకో, మామయ్య ఇస్తాడు. డబ్బులా? ఇప్పుడు నేను విన్ అయినా అనుకో, డ్రెస్ ఎవరు కొనిపియాలి? రిషి. ఎవరు ఇప్పుడు మీరిద్దరు విన్ అయితే రిషి కొనిస్తుంది. ఎవరు అంటే ఒకవేళ మమ్మీ విన్ అయింది, నాకు తక్కువ ఉన్నాయి, అక్కకి ఎక్కువ ఉన్నాయి అంటే అక్క మమ్మీకి కొనిస్తుంది. ఎక్కువ ఇన్ ది సెన్స్ అంటే ఈమె ఇప్పుడు 4 ఉన్నాయి, రిషి దగ్గర 3 ఉన్నాయి అనుకో, ఈమె ఓడిపోయినట్టు కదా. అట్లా ఆ కంపారిజన్ లో నువ్వు విన్ అయితే నీకు ఒక పని చేద్దాం. లేకపోతే ఫర్ సపోజ్ నువ్వు విన్ అయినావు అనుకో, మేమిద్దరం కలిపి నీకు కొనిస్తాం. ఇది బాగుంది. ఓకేనా? షేరింగ్. షేరింగ్ ఇస్ కేరింగ్. ఓకే, డన్. ఓకేనా? ఫైనల్ గా మేము ముగ్గురం కలిపి నీకు కొనిస్తాం. వీడు పానకల్లో పుడగలాగా బాగానే వేస్తున్నాడు. రెడీగా ఉన్నాడు ఎప్పుడెప్పుడు అని. వాడు గిఫ్ట్ కోసం రెడీగా ఉన్నాడు. నీకు డ్రెస్ ఏనా? ఓకే, రైట్. టాయ్ అంట. ఫైనల్ గా కన్క్లూజన్ ఏంటంటే రెడీ 1 2 3 గో. ఇగో ఆగండి, అప్పుడే కాదు, నేను రూల్స్ చెప్పద్దా? ఇక ఎవరైతే ఫస్ట్ పానీపూరీస్, పూరీస్, కర్రీ, వాటర్ మొత్తం 3 ఖాళీ అవ్వాలి. ఎవరిది ఫస్ట్ ఖాళీ అయిపోతే ఏదో ఒకటి కూడా, వాటర్ కూడా కొంచెం కూడా ఉండొద్దు. ఇది చీటింగ్ చేస్తుంది అని తెలుసు, కానీ ఇదే విన్ అవుతుంది. మీది ఫాస్ట్ తింటది పానీపూరీస్. 3 ఎవరిది ఫస్ట్ కంప్లీట్ అయితే వాళ్ళే విన్నారు. ఓకేనా? ఓకే, ఇగో వీడు కూడా పెట్టుకున్నాడు. నువ్వు తింటావా? ఇవన్నీ చిన్నోడు కాబట్టి 4, మేము పెద్దోళ్ళం కాబట్టి 6. మేము 6 పెట్టుకోలే. ఓకేనా? రెడీ? ఓకే, మీరు చెప్పండి. రెడీ? రెడీనా? ఓకే, కౌంట్ చేస్తున్నా. 1 2 3 గో అన్నాక. ఓకేనా? రెడీ? రెడీ ఉంది. రెడీ 1 2 3 గో. బాగానే తొందరనే తినేస్తుర్రు. ఈవెన్ చిన్నోడు కూడా పార్టిసిపేట్ చేస్తుండు. చిన్నోడు సిన్సియర్. వాటర్ కూడా ఉన్నాయి కావాలంటే. వాడు ఎంత సీరియస్గా మంచి స్పూన్తో వేసుకొని తింటున్నాడు చూడు. వావ్, శివాని రిషి బాగానే ఫాస్ట్ గుర్రు.
స్లో అది కూడా కంప్లీట్ చేయాలి. స్లో మరి చెప్పింది రూల్స్. నేను అందుకే ఆయన ఇంకా ఎవరిది అయిపోవట్లేదు అనేసి. ఏ రసం తాగ అక్క జడ్జి నువ్వు కొంచెం చూడు. రసం ఏది తాగరు కదా, రసం వద్దు. వాడు సీరియస్ గా మంచి ఎంత సిన్సియర్ గా తినేస్తున్నావురా నువ్వు. శివాని is winner. వాటర్ వాటర్ ఫుల్గా Winner is శివాని. వాట్ శివాని ఫస్ట్, సెకండ్ సోనీ, థర్డ్ రిషి. కానీ ఇద్దరు కానీ పెట్టారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే పెద్ద డిఫరెన్స్ లేదు. సెకండ్స్ కూడా లేవు, ఇద్దరు ఒకేసారి పెట్టారు. ఓకే రివైండ్ చేసి చూసి లాస్ట్ లో డిసైడ్ చేస్తాను. కాదు, ఒక్కసారి చూడు. వీడు కూడా మాతో ఈక్వల్ గా మేము 6 పెట్టుకున్నాం కదా, చక్కెర వేసుకోపోండి ఇక. వాడిది కూడా ఒక్కటే ఉంది. ఫైనల్ గా విన్నర్ శివాని. కన్సోలేషన్ వీడికి. వాడు 5 తిన్నాడు. గుడ్ జాబ్. రిషి, నువ్వు చక్కెర వేసుకోమా నోట్లా. ఓకే, ఫైనల్ కామెంట్స్. ఇది చీటింగ్. నేను సెకండ్ పెట్టినా. మన ఇద్దరం ఇద్దరు సెకండ్ ఒకేసారి పెట్టినా. నేను రివైండ్ చేసి చూసి ఫైనల్ గా ఇది చేస్తానులే. చేస్తానులే. కూర్చోండి ఒకసారి. అందరూ ఒకసారి చిన్నోడు కూడా క్లాప్స్ కొట్టండి. వాడు కూడా మంచి పార్టిసిపేట్ చేసినాడు చిన్నోడైనా. ఇవేం తినలేదని తిన్నాడు. అవి మాత్రం తినేసాడు. సూపర్. వాటర్ కావాలా వద్దా? నువ్వు ఇది ఎందుకు కావాలా? అయిపోయింది. ఫస్ట్ అయితే శివాని కంప్లీట్ అయింది, అదైతే క్లారిటీ ఉంది. కానీ మా ఇద్దరు ఇట్లలోనే నేనైతే నాకు సౌండ్ సేమ్ ఒకేసారి బౌల్ కింద పెట్టినట్టు వినిపించింది. మీరు చూసినారు కదా వీడియో కంప్లీట్ గా. మీరు కామెంట్ చేయండి మా ఇద్దరు ఇట్లా ఎవరు ఫస్ట్ పెట్టిరో. నేనేమో మేమిద్దరం సేమ్ టైమ్ లో పెట్టినాం అంటున్నా, ఇదేమో కాదు నేనే ఫస్ట్ అంటుంది. మీరు కామెంట్ చేసి చెప్పండి. సేమ్ మాతో పాటు ఈక్వల్ గా వీడు కూడా పార్టిసిపేట్ చేసి మంచిగా తిన్నాడు. నేనైతే అసలు నేనే అవుట్ అయినా. దీనికి పానీపూరి ఎక్కువ. ఓకే, fine. అంటే నేను మధ్యలో వాటర్ తాగడం వల్ల కొంచెం వేస్ట్ అయింది, బట్ అది కూడా కన్సిడర్ చేయాల్సిందే. అది ఇది ఎక్కువ పానీపూరి అంటే దీనికి చాలా ఇష్టము. ఇదే విన్ అవుతుంది అని నేను అసలు. శివాని అయితే ఎక్కువ తిన్నది కాబట్టి 2, 3 తింటది. మేము మధ్యలోనే ఆపేస్తుందిలే, ఎట్లా రిషినే విన్ అవుతుంది అనుకున్నా. నేను అడిగినంటే అక్క నువ్వు విన్ అవుతావా అంటే లేదు నేనైతే మధ్యలోనే ఆపేస్తా అనుకుంటున్నా అని చెప్పి అన్నది అక్క. ఎప్పుడు తినదు కదా. ఆమెకి ఎక్కువ ఇష్టం ఉండదు, 2, 3 తింటది కాబట్టి ఆమె విన్ కాదు, ఇదే విన్ అవుతుంది అనుకున్నా. బట్ శివానికి మీకు కూడా ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ 1 or 2 seconds అంతే. నేను మధ్యలో చూస్తున్నా ఎందుకు తింటుందని. లేకపోతే ఇంకా ముందు అయిపోయేది. దాని కారం వేసి వాటర్ తాగడం వల్ల అది లేట్ అయింది కొంచెం, లేకపోతే అదే అయిపోతుండే. కాదు అక్క అవుట్ అయింది నువ్వు అవుట్ అయ్యావు. నేను అవుట్ అయినా. వీడు కన్సోలేషన్ సెకండ్ ప్రైజ్. చిన్ను విన్నర్ ఎవరమ్మా? కంగ్రాచులేషన్. విన్నర్ ఎవరు? నేను అక్క. కాదు, విన్ అయినందుకు ఈమె పార్టీ ఇస్తుంది. ఇట్లావా ప్లీజ్. అమ్మ నువ్వు నాకు ఖచ్చితంగా ఇది పార్టీ అంట. ఓకే డన్. ఎక్స్ట్రా పార్టీ అంట. ఓకే, పార్టీ ఏంటో చెప్పండి. ఇంతకి గెలిచింది మీరిద్దరు. నీకేం కావాలి? డిస్టర్బ్ చేయకండి రా. ఇట్లా నీకేం కావాలి? 10K in my bank. అబ్బా 10K. మన యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయినాక ఈ వీడియోకి ఏమొస్తే అది నీకే ఇస్తా. ఇప్పుడు ఆల్రెడీ ఇనిషియల్ స్టేజ్ లో ఉందో. దానికంటే నేను అడిగింది బెటర్. 10K అంటే బెటరా? అదేం సింపుల్ కాదు కదా. అది కాలే కానీ కొంచెం మామయ్య నెక్స్ట్ సాలరీ. అమ్మో పెద్ద టెండరే. సరే, ఈమె రిటర్న్ లో విన్ అయినందుకు ఈమె రిటర్న్ లో మనకు పార్టీ ఇస్తుంది. రేపు మనము ఆమెకి డ్రెస్ కొనిస్తాం అన్నట్టు. ఓకేనా? ఓకే. డీల్ ఫైన్. డీల్. మళ్ళీ పార్టీ ఇవ్వాలి, రిటర్న్ పార్టీ. వాడు చూడు ఎలా కూర్చున్నాడు. మిల్క్ షేక్ అంట పార్టీ. ఓకే, ఒక పని చేద్దాం. మీరిద్దరు కలిసి అక్కకి డ్రెస్ కొనివ్వండి, శివాని బిర్యానీ పార్టీ ఇస్తుంది. ఓకే ఫైన్. ఓకేనా? రైట్. నాకు రేపు నలుగురు ఈయనకు టాయ్ అంట. ఓకే.
అది సంగతి. మా పానీపూరి ఛాలెంజ్ పాపం రిషి 1 వీక్ నుంచి అడిగి నేనే గెలుస్తాను ఫుల్ ఎక్సైట్మెంట్ లో చేద్దాం అన్నది. అన్ఫార్చునేట్లీ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అదేం చెప్పింది తెలుసా మమ్మీ, మన ఇద్దరికి కొంచెమే డిఫరెన్స్ ఉంది కాబట్టి మనం ఇంకా ఎక్స్ట్రా పానీపూరి చేసుకొని మళ్ళీ పెడదాం అన్నది. కానీ ఇంక ఇప్పుడు వద్దులే అనేసి ఆపేసిన. ఇది పానీపూరి ఛాలెంజ్. నచ్చిందా మీకు? ఈ వీడియో నచ్చితే మా ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఛానల్ కాదు, మా వీడియోని. సారీ, ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పలేదు కదా, షీఈ్ మై కోడలు అండ్ షీ ఇస్ మై మదర్. మదినా కాదే, నువ్వే మర్దలు అవుతావు. ఆమె వదిన. సారీ సార్. ఆమె వదిన, నువ్వు మర్దలు. అట్లా ఓకేనా? బాయ్. ఇంకా కారం అవుతుంది. కారం వేస్తుందంటే వెళ్ళి వాటర్ తాగు. ఇంకా బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.